జాతీయ గణనలో వచ్చిన మార్పులు చెప్తున్నాం మనం. చేంజెస్ విచ్ టూక్ ప్లేస్ ఇన్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, రైట్. దీంట్లో ఫస్ట్ డెఫినేషన్ పూర్తి చేసిన ఎస్టర్డే డెఫినేషన్లో ద ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద కంట్రీ ఇన్ వన్ ఫైనాన్షియల్ ఇయర్. కాబట్టి జాతీయ ఆదాయము ఆర్థిక సంవత్సరం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనుకున్నాం? ఏప్రిల్ 1, మార్చ్ 31 ఎండ్ అవుతుంది కదా, రైట్. సో దీంట్లో మనకు ఒక వర్డ్ ఉపయోగించాను, అంతిమ అన్న ఫైనల్ అని ఉపయోగించాం. కాబట్టి ఫైనల్లో ఏమొస్తుంది అనేది చూసాం. ఇన్పుట్ అవుట్పుట్ వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ మనకు ఉత్పాదకం నుంచి వచ్చేది ఉత్పత్తి, రైట్. ఉత్పాదకం వచ్చేసి ఉత్పత్తి. కాబట్టి జాతీయ తీసుకునేటప్పుడు ఈ ఉత్పత్తి మనం ప్రొడక్షన్ అంటాం. ఉత్పాదకాన్ని ఏమన్నాం? నేను క్లాసులో చెప్పుకున్నాను కదా. ఉత్పాదకం, ప్రొడక్టివిటీ అంటే ఉత్పాదకత. ఇన్పుట్ ఇది ఏమండి? ఇన్పుట్ వల్ల ఏమొస్తుందంటే అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్ వస్తుంది. కాబట్టి జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు ఇన్పుట్ తీసుకుంటారా, అవుట్పుట్ తీసుకుంటారా? అవుట్పుట్ తీసుకుంటారు. ఇక్కడ అంతే వస్తుంది. ఇన్పుట్ లీడ్స్ టు అవుట్పుట్. కాబట్టి ఇక్కడ మనం జాతీయ లెక్కించేటప్పుడు అవుట్పుట్ తీసుకోవాలి. అవుట్పుట్లో ఏది ఫైనల్? ఎస్, ఇది అంతిమ. ఓకేనా, రైట్. ఇక్కడ కాన్సెప్ట్ మనం గమనిస్తే ఇలా జాతీయ ఆదాయ గణనలో అంతిమ వస్తువులు మాత్రమే తీసుకోవాలా, రైట్. కలర్ ఏది చేశాడన్నా దీని పైకి రెడ్ బాగుందా? ఏం పెట్టేస్తారు? కలర్ బ్లాక్ పెడదామా? బ్లాక్ పెడితే ఓకేనా, రైట్. ఓకే, ఇది మనకు ఫస్ట్ డెఫినేషన్ అయిపోయింది. దీనిలో నెక్స్ట్ చేసినామంటే ఆధార సంవత్సరం తీసుకుందాం. ఇది బేస్ ఇయర్. ఇదివరకు ఏది ఉంటే 2004-05, ఇప్పుడేముంది 11-12కి వచ్చింది, రైట్. ఇక్కడ బేస్ ఇయర్ అనేది మనకు మారుతూ ఉంటుందని చెప్పాం. ఎందుకోసం అంటే ఎవ్రీ ఇయర్ 4% ప్రైస్ ఏమవుతుంది? పెరుగుతుంది. కాబట్టి బేస్ ఇయర్ అవుట్ బి చేంజ్డ్. కాబట్టి ఈ యొక్క కొలవడం లోపల సెకండ్ అంశం ఏంటంటే మనకు బేస్ ఇయర్ మార్చారు. కాబట్టి నెక్స్ట్ బేస్ ఇయర్ కూడా మారుస్తారు. దీనిలో ఈ సర్వేలు అనుకున్నాము, వి ఎక్స్పెక్టెడ్, బట్ డిడెంట్ చేంజ్. 2017-18 అయ్యే అవకాశాలు ఉన్నాయి. బహుశా నెక్స్ట్ సర్వే వాళ్ళు మార్చవచ్చు. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం ఎస్ఏ రాసేటప్పుడు ఇలా ఎలాంటి మార్పులు వచ్చినాయి అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. దీంట్లో ఫస్ట్ మార్పు ఏంటంటే బేస్ ఇయర్ మార్చారు, రైట్. బేస్ ఇయర్ హ్యాస్ బీన్ చేంజ్డ్, రైట్. ఓకే, 2 అంశాలు పూర్తి చేసుకున్నాం. 3వ అంశం చూద్దాం, రైట్. ఇది అయిపోయి ఇది మామూలుగా నెక్స్ట్ మనకు వచ్చేవి సెకండ్ క్వశ్చన్. ఇది ఫస్ట్ క్వశ్చన్ రావాలా? ప్రీవియస్ క్వశ్చన్ ఇది కూడా కాదు. ఇది ఒకటే ఉంది కదా. నిన్నటి క్వశ్చన్ యాడ్ చేయలేదు. పైకి పోతుందా? పైన అదే కదా. ఓకే, వచ్చింది, రైట్. అంతే. సో ఫస్ట్ బేస్ ఇయర్ ఒకటి అయిపోయింది. తర్వాత నెక్స్ట్ అంశంలో ఏంటంటే మార్పుల్లో డొమెస్టిక్ ఇన్కమ్ ప్రయారిటీ. కాబట్టి జాతీయ ఆదాయం యొక్క రైట్స్ మనం గణన లోపల రైట్
డొమెస్టిక్ ఇన్కమ్కి ప్రాధాన్యత ఇస్తున్నాం. పాయింట్ ఏంటంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ప్రయర్ టు 2014-15 రైట్, సరిపోతుంది, కనిపిస్తుందా? ఓకే, ఓకేనా, రైట్ రైట్. డొమెస్టిక్ ఇన్కమ్, రైట్. So the focus was calculating national income, which included income from abroad. Since 2014-15, the emphasis has shifted to domestic income, which focus on income generated within the country's border, thereby providing clearer picture of the domestic economy. కాబట్టి 2014 ఇది 15 కంటే ముందు మనకు జాతీయత అనే పదానికి ప్రాధాన్యత, ఆ తర్వాత ప్రాధాన్యత దేశీయకు ప్రాధాన్యత, రైట్. ఈ కలర్ ఏదో నాకు నా బాగా అనిపించేది, క్లారిటీ వస్తలేదు. నేను ఏంది బ్లాకేనా, వైట్ తీసుకుందామా? బ్లాక్ పెడదామా? ఎట్లా బ్లాక్? బోర్డ్ బ్లాక్. వాళ్ళు పిలిచండి సార్, భాస్కర్ సార్ వస్తా అండి. కాబట్టి మనం చేంజెస్ అనేది క్వశ్చన్ కాబట్టి ఆ చేంజెస్లో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సిన్స్ 2014-15 బిఫోర్ దట్ వీ యూజ్డ్ వర్డ్ నేషనల్, రైట్. సిన్స్ 2014-15 వీఆర్ యూజింగ్ డొమెస్టిక్. ఓకే, దీన్ని మనం జాతీయ అంటాం. జాతీయ, ఈ జాతీయని మనము ఇలా సిద్ధించే ఆదాయం అంటాం. సిద్ధించే ఆదాయం, దీన్ని ఆవిర్భవించే ఆదాయం దేశీయ ఆదాయం అంటాం. దేశీయ ఆదాయం. కాబట్టి క్వశ్చన్ ఏంటంటే వాట్ ఆర్ ద చేంజెస్ took place in the calculation of national income? Why? Because since 1991 Indian economy is being integrated with the global economy. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మనం అనుసంధానం అవుతున్నాం కాబట్టి ఈ ఇండియన్ ఇది క్యాలిక్యులేషన్లో పొరపాటు ఉంటే తీసేసి బయటికి పెట్టుకోవాలి. సో దాంట్లో భాగంగా మనము ఇదివరకు జాతి అనేది, సో నేషనల్, డొమెస్టిక్, దీస్ టూ వర్డ్స్ సీమ్ అలైక్, బట్ వీ హ్యావ్ అ కన్సిడరబుల్ డిఫరెన్స్ విచ్ ఇస్ ప్రెజెన్స్ బిట్వీన్ దీస్ టూ వర్డ్స్. జాతీయ అనే అంశం లోపల మనకు 4 రంగాలు ఉంటాయి. దేశీయ అనే అందం లోపల 3 రంగాలు ఉంటాయి. 3 రంగాలు. కాబట్టి ప్రస్తుతం 3 రంగాలకు ప్రాధాన్యతిస్తున్నాం, 4 రంగాల కంటే 3 రంగాలు ప్రాధాన్యతిస్తున్నాం, రైట్. సో కాబట్టి ఇక్కడ 3 సెక్టర్స్కి మనం ఇక్కడ ఇస్తున్నాం. అందుకే నెక్స్ట్ ఏం చేసినంటే సెక్టరల్ ప్రయారిటీ లోపల 3 రంగాలకు ఇచ్చాం, రైట్. సో కాబట్టి ఇక్కడ అంశంలో గమనించి జస్ట్ మీరు వినండి, ఎందుకంటే ఆల్రెడీ మీకు వస్తుంది కాబట్టి ఏరియా అంతా జస్ట్ వినండి. కాబట్టి సిన్స్ 2014-15 నేషనల్ ఇన్కమ్కు ప్రాధాన్యత, దేశీయ ఆదాయానికి ప్రాధాన్యత. ఆన్సర్ దేశీయ. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇట్లా ఉంటుంది. ఇలా దేశంలో ఎవరు ఉత్పత్తి చేస్తారంటే కుటుంబాలు ఉత్పత్తి చేస్తాయి, రైట్. వీటిని మనం హౌస్ హోల్డ్స్ అంటాం. హౌస్ హోల్డ్స్. సో మన భారతదేశ దాదాపు ఒక 25 crore ఫ్యామిలీస్ ఉన్నాయి. ప్రతి ఫ్యామిలీలో 4 మెంబర్స్ వేసుకున్నా కానీ అది ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చేది సంస్థలు ఉత్పత్తి చేస్తాయి, ఫర్మ్స్ ఉత్పత్తి చేస్తాయి, ఓకేనండి. ప్రభుత్వం ఉత్పత్తి చేస్తుంది, గవర్నమెంట్ ఉత్పత్తి చేస్తుంది, రైట్. ఓకే. కాబట్టి వీటిని 3 రంగాలు అంటారు. 3 రంగాలు. ఒకవేళ విదేశాల నుంచి వచ్చింది మీరు కలుపుకుంటే, ఓకేనా, ఇది మొత్తము ఇది నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అబ్రాడ్ అంటారు, నికర విదేశీ కారక ఆదాయం అంటారు. ఒకవేళ కనుక మీరు ఇది కూడా కలుపుకుంటే 4 రంగాలు అవుతాయి. కాబట్టి 3 రంగాలను దేశీ అంటారు, డొమెస్టిక్ అంటారు. ఒకవేళ మీరు బయట కలుపుకుంటే జాతీయ అంటాం. ఈ బయట నుంచి వచ్చింది లోపల R-P అంటాం, రిసిప్ట్స్ మైనస్ పేమెంట్స్, ఓకేనా. కాబట్టి 2014-15 నుంచి 3 రంగాల ప్రాధాన్యత 4 రంగాలకు, 3 రంగాలకు, రైట్. మరి అంతకుముందు 4 రంగాలు. ఇలా మీ బ్రదరు యుఎస్కి వెళ్ళిండు, ఈ సెండ్స్ మనీ, దట్ ఈస్ రిసిప్ట్, రాబడి,
అదేవిధంగా సమ్ ఫారెన్ నేషనల్స్ ఆర్ నాన్ రెసిడెంట్స్ ఆర్ వర్కింగ్ ఇన్ ఇండియా, దే ఆర్ టేకింగ్ అవే మనీ ఫ్రమ్ ఇండియా, దట్ ఈస్ పేమెంట్. పేమెంట్ ఈజ్ మైనస్. అర్థమైందా? ఈ రెండింటి కలిపి ఏమంటారంటే నికర విదేశీ కారక ఆదాయం అంటారు. ఏమంటారండి దీన్ని? నికర విదేశీ కారక ఆదాయము. ఇంగ్లీష్లో నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అబ్రాడ్. ఓకేనా? అది కాన్సెప్ట్. ఇక్కడ కాన్సెప్ట్లో ద చేంజ్ వి ఫీల్ సిన్స్ 2014-15. బిఫోర్ దట్ 4 sectors were calculated as income, that is national income. Since 2014-15 only 3 sectors are given priority. ఇవి ఎస్. కాబట్టి ఇది గ్లోబల్ ప్రాక్టీస్. 3 sectors అనేది, 4 sectors అనేది ఇండియన్ ప్రాక్టీస్. ఓకేనండి? కాబట్టి ఇక్కడ మనకు చేంజెస్ అనేది జస్ట్ చూస్తూ అంటే తెలుస్తుంది అక్కడ. అయితే మీరు అడగవచ్చు, ఈ రంగాన్ని ఎందుకు మనం అంటే జాతీయాన్ని లెక్కిస్తున్నాం, కానీ ప్రాధాన్యత ప్రయారిటీ అనేది జాతీయకి ఇవ్వడం లేదు, దేశీయకి ఇస్తున్నాం. ఈ జాతీయకి ఎందుకు ఇస్తున్నామంటే, ఇది ఇప్పుడు మీ బ్రదర్ పోయి అమెరికాలో పనిచేస్తున్నాడు అంటే ఈజ్ ప్రొడ్యూసింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆన్ అమెరికన్ సాయిల్. కాబట్టి అది మనకు పెద్దగా ఇంపార్టెంట్ కాదు. 3.5 crore ఇండియన్స్ వర్కింగ్ అవుట్ సైడ్. కాబట్టి వాళ్ళు ఇది సంపాదించిన తర్వాత, వాళ్ళు కట్ చేసిన తర్వాత ఏమైనా మిగిలితే పంపిస్తారు. దట్ ఈస్ రిసిప్ట్. కాబట్టి మనం తీసుకుంటే ఎంజాయ్ చేస్తాం. అదేనా? కాబట్టి రిసిప్ట్ లోపల వ్యక్తి పంపిస్తాడు. ఓకే, యువర్ బ్రదర్. ఇలా ఎస్బీఐ ఆఫీసు న్యూయార్క్లో ఉంటుంది. వాళ్ళు పంపిస్తారు ఎవరికి? ఎస్బీఐకి. ఎస్బీఐ హెడ్ ఆఫీస్కి వస్తుంది. అదేనా? అట్లా. కాబట్టి ఈ రిసిప్ట్స్ లోపల ఒక వ్యక్తి పంపించవచ్చు, ఒక సంస్థ. అవర్ ఇండియన్ ఫామ్. అర్థమైందా? కొన్నిసార్లు ఈ వ్యక్తి కాకుండా, వ్యక్తి సంపాదన కాకుండా, సంస్థ కాకుండా మామూలుగా గిఫ్ట్లాగా పంపించవచ్చు. గిఫ్ట్స్. ఇదంతా దేని కిందకి వస్తుంది? రిసిప్ట్స్. నథింగ్ బట్ రాబడులు. కాబట్టి ఇప్పుడు మనకు రెండవ ఈ కాన్సెప్ట్లో మనకు ఫీల్ అయ్యేది ఏంటంటే, ఇలా 4 రంగాలకు బదులు 3 రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. బట్ 4 రంగాలను కూడా క్యాలిక్యులేషన్ చేస్తారు. కాబట్టి ద వర్డ్ డొమెస్టిక్ ఈజ్ గివెన్ ప్రయారిటీ ఓవర్ నేషనల్ సిన్స్ 2014. అది కాన్సెప్ట్. అంతే. కాబట్టి జస్ట్ మనం కాన్సెప్ట్ను క్లారిటీ చేసేసుకొని ఎందుకు చేశారని మనం డిస్కస్ చేస్తే గుర్తుంటుంది, అంతేం లేదు. ఓకే. కాబట్టి ఫస్ట్ చేంజ్ వి ఫెల్ట్ చేంజ్డ్ ద బేస్ ఇయర్. ద సెకండ్ చేంజ్ వి ఫెల్ట్ డొమెస్టిక్ ఇన్కమ్ గివెన్ ప్రయారిటీ ఇన్స్టెడ్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. దట్స్ ఆల్. పాయింట్ అర్థమైందండి? రైట్. సరే, ఎందుకు ఇస్తున్నామని మనం చెప్పినాం ఇక్కడ. ఎందుకంటే దీస్ 3 sectors ఆర్ వర్కింగ్ ఇన్ అవర్ జాగ్రఫీ, నాట్ ఫారెన్ సాయిల్. పాయింట్ అర్థమైందా? కాబట్టి ఇక్కడ బయట నుంచి వచ్చే ఇన్కమ్ మనకు అవసరం లేదు. ఓకే అనే కాన్సెప్ట్తో మనకి ఇక్కడ వెళ్తున్నాం. కాబట్టి ఇక్కడ బయట నుంచి పంపించడం సరే, నో ప్రాబ్లం, పంపిస్తున్నారు, తీసుకుంటున్నాము, ఎంజాయ్ చేస్తున్నాం. బట్ దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ఓకే, రైట్. సో దట్ ఈస్ ద చేంజ్ వి ఫెల్ట్ సిన్స్ 2014-15. ఓకేనండి? రైట్. సో ఇది సెకండ్ పాయింట్. నెక్స్ట్ సెక్టరల్ ప్రయారిటైజేషన్ ఇంత చెప్పాను కదా, 4 sectors ఇచ్చేది. 4 sectors. ఓకేనా? రైట్. ఇక్కడ మనకు 3 sectors ఇస్తున్నాము అనేది చూస్తాం. ఇక్కడ సెక్టోరల్ ప్రయారిటైజేషన్ స్టూడెంట్స్ అవుతున్నా. సిన్స్ 2014-15 ద క్యాలిక్యులేషన్ నేషనల్ ఇన్కమ్ యాజ్ ప్రయారిటైజ్డ్ 3 main sectors: అగ్రికల్చర్, ఇండస్ట్రీ. ఎస్. ఓకే. సో కాబట్టి ఇక్కడ మనకు రంగాల ప్రాధాన్యతతో 3 రంగాలకు ప్రాధాన్యత ఇచ్చేది అనేది ఇక్కడ మనకు ఉన్నది. రైట్. ఓకే. నెక్స్ట్ షిఫ్ట్ టు ఫ్యాక్టర్ కాస్ట్ టు మార్కెట్ ప్రైస్. అంటే 2014-15 కంటే ముందు ఏది మనం ఇచ్చేది ఎఫ్సికి ప్రాధాన్యత ఇచ్చేది, ఇప్పుడు ఎంపీకి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇది తేడా. ఎంపీ ఏంది, ఎఫ్సి చెప్తాను. దీన్ని ఏమంటారంటే కారక ఆదాయము అంటారు. దీన్ని ఏమంటారంటే మార్కెట్
మార్కెట్ ధరల ఆదాయము అంటారు. దీన్ని ఫ్యాక్టర్ కాస్ట్ అంటారు. దీన్ని మార్కెట్ ప్రైస్ అంటారు. కానీ ఇప్పుడు నౌ వీ షుడ్ ట్రై టు అనెర్త్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎఫ్సి అండ్ ఎంపీ షుడ్ బి అనెర్త్డ్. కారక ఆదాయం అంటే ఏంది, మార్కెట్ ఆదాయం అంటే ఏంది, రైట్? ఇలా మార్కెట్ ఆదాయానికి ప్రారంభిస్తున్నాము. కారక ఆదాయం ఇదివరకు ఇచ్చి ఎప్పుడు 14-15 గంటల ముందు. దీని మధ్య డిఫరెన్స్ తెలుసుకోవాలి ఇక్కడ. ఓకేనండి, చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, దాంతో మనకు క్లారిటీ వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు మనకు ఈ దీంట్లో ఏమర్థం ఏంటంటే ఎంపీ ఎఫ్సి, ఇప్పుడు ప్రస్తుతం ఎంపీకి ఇస్తున్నామా ప్రాంతం, ఎఫ్సికి ఇస్తున్నామా? క్వశ్చన్ ఆన్సర్ ఎంపీకి ఇస్తున్నాం. ఎఫ్సి ఇస్ నాట్ గివెన్ ప్రయారిటీ, అయిపోయింది. డిఫరెన్స్ ఏంది? నెక్స్ట్ పాయింట్. ఇది సింపుల్, ఎట్లా చెప్తే వస్తుందండి. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే రైట్, ఇలా చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, దా ఎగ్జాంపుల్తో మనకు ఈ డిఫరెన్స్ అనేది పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్యాండిడేట్ ఉన్నాడు, ఎస్ వర్కర్ రైట్, ఈ మూవ్స్ టు ఫామ్ సంస్థకి వెళ్తాడు. సంస్థకి ఎందుకు వెళ్తాడు? వస్తువులను ఉత్పత్తి చేయడానికి. ద పర్సన్ మూవ్స్ టు ఫామ్ టు ప్రొడ్యూస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కదా. దెన్ ద పర్సన్ ఈస్ గివెన్ మనీ, ఇజంట్ ఇట్ సాలరీ, ద సాలరీని ఏమంటారంటే మార్కెట్ ప్రైస్ అంటారు. ఏమంటారు? రేపు మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత 1 month తర్వాత మీకు శాలరీ వస్తుంది. శాలరీని ఇది లాంగ్వేజ్లో, జాతీయ భాషలో ఏమంటారంటే మార్కెట్ ధరల్లో ఆదాయం అంటారు. మార్కెట్ ప్రైస్ ఇన్కమ్. ఈ ఇన్కమ్ ఏ రూపం ఉంటుంది? క్యాష్ రూపం ఉంటుంది. కెన్ వి ఈట్ క్యాష్? నో. సో వీ నీడ్ టు కన్వర్ట్ ద క్యాష్ ఇన్ టు గూడ్స్ కదా. మీకు ఇచ్చిన శాలరీ మీరు ఏం చేయాలా? గూడ్స్గా మార్చుకోవాలా. కాబట్టి మీకు క్యాష్ ఇచ్చేది ఎవరు? సంస్థ. వై దే ఆర్ గివింగ్? యు ఆర్ ప్రొడ్యూసింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ద ప్లేస్ వేర్ ఎస్ ఫర్మ్, బట్ యూ కాంట్ ఈట్ ద క్యాష్ డైరెక్ట్లీ. ఓకేనా? రైట్. కాబట్టి ఇప్పుడు ఈ క్యాష్ను ఏం తీసుకెళ్తామంటే ఒక షాప్లోకి తీసుకెళ్తాం. ఈ షాప్లో మీరు క్యాష్ ఇస్తే మీకు ఆ షాప్ ఏమిస్తుంది అంటే సరుకు ఇస్తుంది. ఏమిస్తుంది? సరుకు ఇస్తుంది, సరుకులు ఇస్తుంది. ఓకేనా? రైట్, సరుకులు ఇస్తుంది. ఎస్, దీన్ని మనం ఇంగ్లీష్లో ప్రొవిజన్ అంటాము. ఏమంటామండి? ప్రొవిజన్. దీన్ని ఏమంటారంటే ఎఫ్సి అంటారు. ఏమంటారు? ఎఫ్సి అంటారు. మీరు ఇప్పుడు ఒక షాప్లో 50 రూపీస్ ఇచ్చారు, దాన్ని ఎంపీ అనాలి. షాప్ వాడు నీకు పేస్ట్ ఇస్తాడు, పేస్ట్ని ఎంపీ అనొద్దు, ఏమనాలి? ఎఫ్సి అనాలి. సో యువర్ ఎంపీ కెన్ పర్చేస్ ఎఫ్సి. పైన అర్థమైందా? అది. కాబట్టి 2014 ముందు మనము ఎఫ్సికి ప్రాంతించేది, 40 నుంచి దేనికి ఇస్తున్నాం? ఎంపీకి ఇస్తున్నాం. ద డిఫరెన్స్ క్లియర్. సో యువర్ ఎఫ్సి కమింగ్ ఫ్రమ్ షాప్. ఓకే, షాప్ కీపర్ గివింగ్ ప్రొవిజన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. వై? బికాజ్ యూ సబ్మిట్ ఎంపీ, నథింగ్ బట్ యువర్ క్యాష్. ఇలా మీ జేబులో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాష్ ఉంది, దీన్ని ఏమనాలి? ఎంపీనా ఎఫ్సీనా? ఎంపీ అనాలి. దిస్ కెన్ పర్చేస్ ఎఫ్సి. సో ఎంపీ కెన్ పర్చేస్ ఎఫ్సి వేర్? షాప్. పైన మీకు అర్థమైందా? అది. కాబట్టి కారక ఆదాయము, మార్కెట్ ఆదాయం అని అంటుంటాం కదా, దానికి ప్రాక్టికల్గా మనం తెలిసినప్పుడు ఏంటంటే క్లారిటీ వస్తుంది. సబ్జెక్ట్ను బట్టి కొట్టే విషయం లేదు ఇక్కడ. ఇప్పుడు అది చూడగానే మనకు రావాలి ఇక్కడ. అయితే ఈ ఎంపీకి ఎఫ్సికి మధ్య ఎవరున్నారు? షాప్ ఉంది కదా. ఈ షాప్లో ఏం జరుగుతుందంటే కూడికలు తీసివేతలేస్తారు, ఎడిషన్స్ అండ్ డిడక్షన్స్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇందులో ఒక 100 రూపాయలు ఎంపీ ఇచ్చారు, మీకు 100 రూపాయలు ఎఫ్సి వచ్చింది అనుకుందాం, హ్యాపీ.
ఒకవేళ ఎందుకోసం అంటే ఇక్కడ కూడికలు తీసివేతలు ఏం లేవు. జనరల్గా కూడేది ఏంటిది? సబ్సిడీస్. తీసివేతలు ఎత్తివి, తీసివేతలు ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సో we submitted 100 rupees. In return, we got 100 rupees value goods. Means no addition, no deduction. Same as it is, we got it. మనం ఏమిస్తే వాళ్ళు అదే ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు 100 రూపాయలు ఇచ్చారు, 50 రూపాయలు వచ్చింది. యూ సబ్మిట్ హౌ మచ్? 100 rupees. Finally you got it 50 rupees. Then you feel some sad. ఏమైంది ఇక్కడ? యువర్ taxes exceeds subsidies. So here IDT greater than subsidy. Yes. Indirect taxes. అర్థమైందా? Taxes 2 types. వ్యక్తుల పైన వేసేది, వస్తువుల పైన వేసేది. అర్థమైందా? వ్యక్తుల పైన, సంస్థల పైన వేసేది, తర్వాత వస్తువుల పైన వేసేది. ఇది చెప్తాను ఇక్కడ. రైట్, కమ్ టు ద పాయింట్. కాబట్టి ఇప్పుడు ఎకానమీలో ఒకటే, ఎకానమీలో మనం కంఫర్టబుల్గా ఉండాలా, హ్యాపీగా ఉండాలా, ఇరిటేషన్ లేకుండా ఉండాలి అన్నప్పుడు ఆ పదాల యొక్క మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వీఆర్ సపోజ్ టు గివ్ ద ఆన్సర్. అది మనం ఒకటి చేసుకోవాలి, అంతే, ఏం లేదు, సింపుల్గా ఉంటుంది. అదైనా కాబట్టి ఇక్కడ మన కాన్సెప్ట్లో ఎస్. ఈ సెకండ్ ఎగ్జాంపుల్లో మనం ఇచ్చింది 100 రూపాయలు, వచ్చింది 50 రూపాయలు, ఏడుస్తాం. ఎందుకోసం అంటే దే ఇంపోజ్డ్ హెవీ ట్యాక్సెస్ బట్ యువర్ సబ్సిడీస్ ఆర్ లెస్సర్. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎక్సీడ్స్ ద సబ్సిడీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 100 రూపీస్ ఇచ్చాం, 100 రూపాయలు ఇచ్చినాము, 200 రూపీస్ వచ్చింది. వి సబ్మిటెడ్ హౌ మచ్? 100. వి గాట్ ఇట్ 200. వి ఫీల్ వెరీ హ్యాపీ. వై? బికాస్ సబ్సిడీస్ ఆర్ మోర్ దాన్ ద ట్యాక్సెస్. పాయింట్ మీకు అర్థమైందా? ఇది కాన్సెప్ట్. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎకానమీలో మనం ఎంజాయ్ చేయాలంటే ఒకటే, ఈ పదాలు ఏదైతున్నదో పదాల మధ్య ఒక ఐడియాను మనం తీసుకోవాలి. రైట్, చూడండి ఇక్కడ. ఇప్పుడు ఎంపీ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్సి ఉండవచ్చు, ఎంపీ గ్రేటర్ దాన్ ఎఫ్సి ఉండొచ్చు, ఎఫ్సి గ్రేటర్ దాన్ ఎంపీ ఉండవచ్చు. ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇక ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటండి? ఎంపీ అంటే క్యాషా, గూడా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీ జేబులో ఉన్నదంతా ఎంపీ. ఇలా ఇది మార్కర్ అంటారు. ఇది ఎంపీనా, ఎఫ్సీనా? దట్స్ ఆల్. ఓకే, సో వీఆర్ ఎంజాయ్డ్ బై ద ఎఫ్సి, నాట్ ఎంపీ. No person can eat the MP, enjoy the MP, but enjoyment can be done by the FC. పని మీకు అర్థమైందా? అది అయితే 2014 ముందు ఎఫ్సికి ప్రార్థించేది, గ్లోబల్ ప్రాక్టీస్లో ఎంపీకి ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ చెప్పండి, దీంట్లో ఏమైంది? ఇక్కడ మీరు ఎంత ఇస్తే అంత వస్తుంది కదా, దాని అర్థమైంది ఇక్కడ సబ్సిడీ ఈక్వల్ టు ఇండైరెక్ట్ ట్యాక్సెస్. వెరీ గుడ్. దెన్ హియర్ ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు, తక్కువ వస్తున్నది. ఎస్, కాబట్టి ఇండైరెక్ట్ ట్యాక్స్ గ్రేటర్ దాన్ సబ్సిడీస్. వెరీ నైస్. దెన్ హియర్ ఎఫ్సి గ్రేటర్ దాన్ అంటే ఎక్కువ వస్తువులు వస్తున్నాయి, తక్కువ డబ్బుకి ఇస్తున్నారు. సబ్సిడీస్ గ్రేటర్ దాన్. ఎస్, పాయింట్ అర్థమైందండి. ఇది కాన్సెప్ట్. కాబట్టి వాట్ ఆర్ ద చేంజెస్ టుక్ ప్లేస్ సిన్స్ 2014-15 ఇన్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్? ఇది మనం లిస్ట్ చేస్తున్నాం ఇక్కడ. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే, రైట్, షిఫ్ట్ ఫ్రమ్ ఫ్యాక్టర్ కాస్ట్ టు మార్కెట్ ప్రైస్. పాయింట్ అర్థమైందా? అది కాన్సెప్ట్. ఓకే, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. రైట్, నైస్. మళ్ళీ మారిపోయింది. లేదు, నాకు బోర్డు మళ్ళీ బ్లాక్ కావాలా? రైట్, బ్యాక్గ్రౌండ్ బ్లాక్ దిద్దాం కదా. ఓకే, ఇది చేద్దాం. నైస్.
ఓకే, పెన్ వైట్ వస్తుంది, వైట్ సరిపోతుంది. ఓకే, పాయింట్ అర్థమైందండి. సో ఫోకస్ ఆన్, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఫోకస్ ఆన్ కిందన లేదే, ఇప్పుడు ఇది అయిపోయింది. సెకండ్ బేసిక్ ప్రైస్, బేసిక్ ప్రైస్ కదా. ఓకే, తీసేద్దాం. సో చివరికి మళ్ళీ ఒకసారి లిస్ట్ అవుట్ చేద్దాం ఏం చేంజ్ వచ్చినా ఓవరాల్గా. సో ఇంట్రొడక్షన్ టు బేసిక్ ప్రైస్. టు ఫర్దర్ అలైన్ విత్ ద గ్లోబల్ ప్రాక్టీసెస్ ద కాన్సెప్ట్ బేసిక్ ప్రైస్ హాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్. ట్యాక్స్ ఆర్ ఇంక్లూడెడ్ అండ్ సబ్సిడీస్ ఆర్ ఎక్స్క్లూడెడ్. ఇది బేసిక్ ధర అనేది ఒకటి వచ్చింది. ఏంది బేసిక్ ధర చూద్దాం, రైట్. ఓకే, ఇక్కడ మన కాన్సెప్ట్ మనం చూస్తే 1450 నుంచి 2014-15, ఓకేనా, రైట్. ఇక్కడ మనకు ఎంఆర్పి వచ్చేది, ఇక్కడ మనకు బీపీ వస్తున్నది. ఎంఆర్పి అంటే మ్యాక్సిమం రిటైల్ ప్రైస్, మ్యాక్సిమం గరిష్ట చిల్లర ధర. అది పక్క పెట్టినాం. మీరు ఏదైనా వస్తువు కొంటే ఎంఆర్పి 100 రూపీస్ అంటున్నాడు. మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ యూ నీడ్ టు పే, డోంట్ ఆస్క్ ద డీటెయిల్స్, దట్స్ ఆల్. ఇప్పుడు ఎంపీకి వచ్చి బీపీకి వచ్చినాం. బీపీ అంటే బేసిక్ ప్రైస్, కనీస ధర, ప్రాథమిక ధర. డిఫరెన్స్ ఏంది ఇక్కడ, అర్థమైందా? డిఫరెన్స్ ఇది ఇండియన్ ప్రాక్టీస్, గ్లోబల్ ప్రాక్టీస్. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. సో ఇప్పుడు మనకు ఇప్పుడు ఇది ఎంఆర్పి అనుకుంది, ఇంత 100 రూపాయలు అనుకుందాం. జస్ట్ ఎంఆర్పి 100 రూపాయలు. అది ఒక వస్తువు బాంబేలో తయారయ్యి హైదరాబాద్కి వచ్చింది. దీంట్లో ఏముంటుందంటే ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, అంతే కదా. వీ నీడ్ టు యాడ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్. తర్వాత ఈ వస్తువులను అమ్మేవాడికి కమిషన్ ఇవ్వాలా, కమిషన్ ఉంటుంది. ఈ వస్తువును అడ్వర్టైజ్మెంట్ చేయడానికి విఐపీల చేత ప్రకటన వేయాలంటే అడ్వర్టైజ్మెంట్ కాస్ట్. ఈ వస్తువును అమ్మడానికి సేల్స్ గర్ల్స్ బాయ్స్ రూపీస్ వీ కెన్ యూజ్ దెమ్. సేల్స్ గర్ల్స్ అండ్ బాయ్స్. సేల్స్ ఇక్కడ మనకు కాస్ట్ అంటాం, సేల్స్ కాస్ట్, అడ్వర్టైజ్మెంట్ కాస్ట్, ఓకే. దెన్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్, ఓకే. దెన్ కమిషన్ ఆఫ్ ద షాప్. These are all deducted from MRP. Then you get అది కాన్సెప్ట్. పని మీకు అర్థమైందా? 2014 ముందు మనం చూసేది ఇక్కడ ఎంఆర్పి. ఎంఆర్పి ఎక్స్టెండైజ్ మ్యాక్సిమం రిటైల్ ప్రైస్. దీంట్లో చెత్త చెదర మొత్తం ఉంటుంది. యూ హ్యావ్ టు పే. అఫ్ కోర్స్ మనం ఇప్పుడు పే చేస్తున్నాం, కానీ జాతీయ ఆదాయంలో ఇది డూప్లికేట్ కాబట్టి తీసేస్తారు. తీసేసి బీపీకి ఇస్తున్నారు. పాయింట్ అర్థమైందా? అది కాన్సెప్ట్. కాబట్టి ఈ బీపీకి ఎంఆర్పి తేడా ఏంటంటే ఎంఆర్పి మైనస్ కమిషన్ ఆఫ్ ద షాప్, ట్రాన్స్పోర్ట్ చార్జెస్, అడ్వర్టైజ్, రైట్. కాబట్టి ఎంఆర్పి మైనస్ చెప్పండి కమిషన్స్ ఆఫ్ ద షాప్, ట్రాన్స్పోర్ట్ చార్జెస్, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్, దెన్ సేల్స్ కాస్ట్. యు గెట్ బీపీ. బీపీ స్టాండ్స్ ఫర్ బేసిక్ ప్రైస్. ఇక్కడ జాతీయ ఆదాయాన్ని గణన చేసేటప్పుడు ఎంఆర్పికి బదులు దేనికి ఇస్తున్నాం? బీపీకి ఇస్తున్నాం, ప్రాథమిక ధర. దీనివల్ల 100 రూపాయలు ఉన్నది, ఇవన్నీ తీసేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ 20 రూపాయలు వేసుకున్నాం. తీసేస్తే ఏమవుతుంది? ఇక్కడ 80 వస్తుంది. దిస్ ఈజ్ బీపీ, దిస్ ఈజ్ ఎంఆర్పి. ఇప్పుడు ఎంఆర్పి ఎక్కువ ఉంటుందా, బీపీ ఎక్కువ ఉంటుందా? అది